ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూరా లేకంటే టైం ఇస్తారా? ఎందుకు ఇక్కడ వరకు వచ్చి మీ సమస్య పట్ల ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు? ఏమైంది? ఇది బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కంటే బలుగు బలహీన వర్గంలో ఉన్నది ఒక దివ్యాంగుల సమాజం. దివ్యాంగుల సమాజంకే మోసం చేసిన ప్రభుత్వాలు ఎప్పుడూ నిలబడే చరిత్రలో కూడా నిలబడిన రోజులు లేవు. ఎందుకంటే ఈ రైతు బంధు ఇవ్వనీకి ఉంటుంది, మేము వాటికి వ్యతిరేకం కాదు. రైతు బంధు ఇవ్వనీకి ఉంటుంది, రుణమాఫీ చేయనీకి ఉంటుంది, ఫ్రీ బస్ ఇవ్వనీకి ఉంటుంది, ఆయనకు బడ్జెట్ ఉంటుంది. కానీ మా పెన్షన్ల విషయానికి వచ్చేసరికి బడ్జెట్ ఉండకపోవడం ఇది చాలా బాధాకరం. ఆయన కూడా ఒకసారి ఆలోచించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఈ రెండేళ్ళు గడిపించేసి అట్లా ఇట్లా మాటలు చెప్పి ఇంకో 3 ఏళ్ళు కూడా నడిపించేసి ఇట్లనే వదిలేస్తే మా వికలాంగుల సమాజంలో కూడా డిగ్రీలు పీజీలు పిహెచ్డి చేసిన విద్యార్థులు ఉన్నారు. మొన్న నిరుద్యోగులతో పాటు మా వికలాంగుల సమాజం కూడా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిన చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా ఆయన మా వికలాంగులను విస్మరిస్తే దాదాపు 10 లక్షల పైన ఉన్న వికలాంగుల సమాజం పింఛన్దారులు అందరూ కలిసి 40 లక్షల పై చిలుకు, ఆ 40 లక్షల పై చిలుకులో ఆయన కొట్టుకుపోవడం, ఓట్లలో కొట్టుకుపోవడం తప్పదు. అదే స్థానికల ఎన్నికల కోసమైనా ఆయన మా పెన్షన్లు పెంచాలి, మాకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలి. ముఖ్యంగా మాకైతే నిరుద్యోగ సమస్య చాలా ఉన్నది. మా వికలాంగుల సమాజం పీజీలు పిహెచ్డీలు డిగ్రీలు చేసి ఉద్యోగాలు లేక చాలా నిరుత్సాహంతో ఉన్నారు.